దేవదత్తోపాఖ్యానము. పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సద్రామణుడు ఉండేవాడు. అతనికొక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాపవిముక్తుని చేయాలని సంకల్పించి, నాయనా, రోజూ కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు, సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనమును చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా అని చెప్పాడు. కాని దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోన చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి తనకు తరణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుందని శాపవిముక్తి అనుగ్రహించాడు. దేవదత్తునికి శాపవిముక్తి, పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషికరూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనదే అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మనసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు విష్ణుడై తన పరివారానికి పరమపావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమేగాని అపకారము ఏనాడూ జరుగదు. అదే విధముగా విశ్వామిత్రాది తపోబృంద దర్శనమాత్రం చేత రవంత పశ్చాత్తాప్తుడు, జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అని వింటుంటే నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసములో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని స్నానదాన జప తపః పురాణ శ్రవణాదును చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్లు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్మ్యాన్ని కణకంటా తెలుసుకొనడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు.